నెల 21వ తేదీన ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ మీటింగ్ జరగబోతోంది. ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తిగా వస్తున్న నేపథ్యంలోనే ఈ భేటీకి అయితే ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. కేబినెట్ విస్తరణ, పునర్వ్యవస్థీకరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ భేటీకి కేబినెట్, స్వతంత్ర, సహాయ హోదా మంత్రులందరూ హాజరు కాబోతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు తీరును సమీక్షించనున్నారు. ప్రభుత్వం చేపట్టబోయే భవిష్యత్ కార్యాచరణపై కూడా ప్రధాని మోదీ మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే మంత్రుల పనితీరు, ప్రజల అంచనాలు, పరిపాలనలో వేగం వంటి అంశాలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. ఇక మధ్యప్రాచ్యంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఈ సమావేశంలో సమీక్ష జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మనకు తెలుసు మూడోసారి అధికారంలోకి వచ్చింది కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్. అయితే ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు ఏమన్నా మళ్ళీ కేబినెట్ విస్తరణకు సంబంధించి ఎవరు చర్చ జరగబోతుందని తెలిసింది. ఎందుకంటే 21వ తేదీన ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది. కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది, ఈ కేబినెట్ మీటింగ్ లో ఏ అంశాల గురించి చర్చించబోతున్నారు, విస్తరణ ఏమైనా ఉంటుందా, ఏ విధమైన మార్పులు చేయబోతున్నారు అనేది ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అనేదే ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్న. కేబినెట్ విస్తరణ ఉండబోతుందా, లేదంటే పునర్వ్యవస్థీకరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా అంటూ చర్చ నడుస్తోంది. ఈ భేటీకి అటు కేబినెట్ సంబంధించినటువంటి, స్వతంత్ర, సహాయ హోదా సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా ఈ కేబినెట్ మీటింగ్ లో అటెండ్ కాబోతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి పథకాల అమలు తీరును కూడా ఈ మీటింగ్ లో చర్చించబోతున్నారు. ప్రభుత్వం చేపట్టబోయే భవిష్యత్తు కార్యాచరణపై కూడా ప్రధాని మోదీ మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే మంత్రుల పనితీరుకు సంబంధించి ప్రజల అంచనాలు ఏ విధంగా ఉన్నాయి, పరిపాలనలో ఇంకా ఏ విధమైన పురోగతి సాధించాలి, ఏ విధంగా వేగం పుంజుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్లాలి వంటి అంశాలకు సంబంధించి కూడా ఈ భేటీలో చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక మధ్యప్రాచ్యంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఈ సమావేశంలో సమీక్ష జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మనం చూస్తున్నాం ఈ నెల 21వ తేదీన కేంద్ర కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది. దీంట్లో ఏ అంశాలు చర్చించబోతున్నారనే అంశాలను తెలుసుకుందాం. మా ప్రతినిధి స్వామి సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ స్వామి. 21వ తేదీన కేంద్ర కేబినెట్ మీటింగ్ జరగబోతున్నట్టు తెలుస్తోంది. 3 ఏళ్లు అంటే మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత ఏర్పాటు చేయబోతున్నటువంటి కేబినెట్ మీటింగ్ కాబట్టి మంత్రివర్గ విస్తరణ ఏదైనా ఉంటుందా, లేదంటే ఏ అంశాల గురించి చర్చించే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు ప్రధానంగా? అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. 3వ ఏట అడుగుపెట్టబోతున్న వేళ మొత్తం కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని చెప్పేసి ఆయన భావిస్తున్నారు. ఒకవైపు కేబినెట్ మంత్రులు, ఇటు ఇండిపెండెంట్ ఛార్జ్ మంత్రులు, సహాయ మంత్రులు అందరితో కూడా ఈ కేబినెట్ సమావేశం కొనసాగే అవకాశం కనబడుతుంది. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన చర్యలతో పాటు రానున్న రోజుల్లో కేబినెట్ రీషఫిల్ చేయడం కోసం కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ మొత్తం ఫుల్ కేబినెట్ భేటీకి కాల్ఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 21వ తేదీన ఈ కేబినెట్ భేటీ ఉండబోతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితుల్ని పూర్తిగా వైపు వారికి వివరించడంతో పాటు కేబినెట్ విస్తరణ పైన కూడా వారికి తెలియజేసే అవకాశం ఉంటుంది. కేబినెట్ రీషఫిల్ చేసే అవకాశం ఉంటుంది. కొంతమందికి వైపు ఉద్వాసన పలికే అవకాశం కూడా ఉంటుంది. ఇందులో ఈ భేటీలో సహజంగానే కేవలం కేబినెట్ మాత్రమే పాల్గొంటుంది. ఈసారి స్వతంత్ర హోదాలో ఉన్నటువంటి మంత్రులు కూడా ఈ సమావేశానికి, అంటే ఈ కేబినెట్ భేటీకి హాజరు కాబోతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పథకాల అమలు తీరుదలను సమీక్షించనున్నారు. ఒకవైపు ఇటీవల కాలంలో ఒకవైపు తెలంగాణ సీఎంతో పాటు చాలా మంది, ఒకవైపు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఉన్నంత స్పీడ్ గా ఆయా శాఖలు ఉండట్లేదు, వారి ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా చాలా స్లోగా నడుస్తున్నాయని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. చాలా మంది మంత్రుల పనితీరు పట్ల కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కొంత ఆయన అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాంటి వారి విషయంలో వారికి మరింత మార్గదర్శనం చేసే అవకాశం కనబడుతుంది. అలాగే మంత్రుల పనితీరును అంచనా వేసి వారి పాలనలో వేగవంతమైన చర్యలు తీసుకోవాలని చెప్పి వారికి సూచించే అవకాశం ఉంది. ఒకవైపు మిడిల్ ఈస్ట్ లో నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ఒకవైపు పెట్రోలియం ఫ్యూయల్స్ కన్జంప్షన్ తగ్గించాలి, ఇంపోర్ట్స్ విషయంలో ఒకవైపు విదేశీ మార్గ ద్రవ్యాన్ని కాపాడుకునే విషయంలో ఒక డాలర్ తో పోలిస్తే ఇప్పటికే రూపాయి విలువ పతనం అవుతుంది. ఇలాంటి విషయంలో విదేశాల నుంచి వచ్చేటువంటి ఎడిబుల్స్ ఆయిల్స్ కావచ్చు, ఇటు వంట నూనెలు కావచ్చు, పెట్రోలియం ఆయిల్స్ కావచ్చు, ఇవన్నీ సంబంధించినటువంటి విషయంలో తగ్గించుకోకపోతే భారత ఆర్థిక వ్యవస్థకు రానున్న రోజుల్లో పూర్తిగా ఒడ్డలు పెట్టిగా ఇవి మారే అవకాశం ఉంది. అందుకే వాటి మీద ఆధారపడడం తగ్గించుకోవాలి. దేశీయ ఉత్పత్తులనే వినియోగించాలి.
స్వదేశీ విధానాన్ని మరొకసారి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ తెరపై తీసుకొచ్చారు. దీంతో దేశంలో నెలకొన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని గట్టెక్కాలన్న విషయం పైన కూడా వారితోని మాట్లాడే అవకాశం కనబడుతుంది. మొత్తానికి కేబినెట్ మంత్రులకు దిశానిర్దేశం చేయడంతో పాటు వారి పనితీరు పైన వారికి సూచించడం, అవసరమైతే కేబినెట్ ని రీషఫిల్ చేసే అవకాశం కూడా ఉన్నది. ఇందుకోసమే మొత్తం కేబినెట్ ని ఈసారి కాల్పర్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆశ స్వామి, మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కూడా చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మనం చూసాం ఉదయం 6 గంటల నుంచి కూడా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించినటువంటి ధరలు అమల్లోకి వచ్చినటువంటి సందర్భం మనం గమనిస్తున్నాం. దీనికి సంబంధించి ఇంకా ఏ విధంగా ముందుకెళ్లాలి, లేదంటే ఇంకా వడ్డనకి సంబంధించి అంటే ఇంకా ప్రజల మీద ఏ విధంగా భారం వేయాలి, లేదంటే ఈ భారాన్ని ఏ విధంగా తగ్గించాలి విషయాలు కూడా కేబినెట్ మీటింగ్ లో చర్చకు వస్తాయనుకోవచ్చు. ప్రధానంగా ఒకవైపు దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి గత కొద్ది కాలంగా ధరలు పెరుగుతాయని చెప్పేసి అంటూనే ఉన్నారు కానీ పెంచట్లేదు. కానీ ప్రభుత్వం మొన్న ఇటీవల కాలంలో ఒకవైపు పెట్రోల్ డీజిల్ పైన 3 రూపాయలు పెంచుతున్నట్టుగా కూడా దీనికి సంబంధించి ఒకవైపు ప్రస్తుతానికి ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఇది నేటి నుంచి కూడా అమల్లోకి వస్తుందని చెప్పేసి కూడా 15 నుంచి అంటే శుక్రవారం నేటి నుంచి కూడా అమల్లోకి వస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. ఇరాన్ అమెరికా వారి నేపథ్యంలో కూడా ఇప్పటికే పెట్రోలియం కంపెనీలన్నీ కూడా పూర్తిగా ప్రజలకు ఇస్తున్నటువంటి సబ్సిడీలకు సంబంధించిన విషయంలో మా నష్టాల్లో కూరుకుపోతున్నామని చెప్పేసి కూడా వారు పదే చెప్తూ ఉన్నారు. ఒకవైపు క్రూడ్ ఆయిల్ ధరలు ఒకవైపు డాలర్ తో పోలిస్తే పెద్ద ఎత్తున పెరుగుతుండడంతో కూడా పెట్రోల్ డీజిల్ పైన 3 రూపాయలు 1 లీటర్ కి పెంచినట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్, శ్రీలంక ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర ధరలు చాలా తక్కువగా ఉన్నాయి, స్టేబుల్ గా ఉన్నాయి అని చెప్పేసి కూడా వారు పదే చెప్తూ ఉన్నారు. దీంతో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో వాటిని మరింత సెటరేట్ చేసుకునే విషయంలో కూడా కేంద్రం దీన్ని ధరల పెంపుకు పెట్రోలియం కంపెనీలకు అనుమతించినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ స్వామి. ఈ నెల 21వ తేదీన ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది. ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లు పూర్తిగా వస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి అయితే ప్రాధాన్యం సంతరించుకుంది. అటు కేబినెట్ విస్తరణ, పునర్వ్యవస్థీకరణపై నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ భేటీకి అటు కేబినెట్ మంత్రులు, స్వతంత్ర సహాయ హోదా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా హాజరు కాబోతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు తీరును కూడా ఈ మీటింగ్ లో సమీక్షించబోతున్నారు. ప్రభుత్వం చేపట్టబోయే భవిష్యత్ కార్యాచరణపై అంటే ఇప్పటికే మనం చూస్తున్నాం ఏ విధంగా ఉండబోతుందనేది 10 ఇండికేషన్స్ కూడా ఇచ్చారు మన తెలంగాణలో బహిరంగ సభలో ప్రధాని మోదీ. దానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వెళ్లాలి, విదేశీ మార్క్ నిల్వలకు సంబంధించి కావచ్చు, దేశ పురోగతికి సంబంధించి గురించి కావచ్చు ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రధాని మోదీ మంత్రులకు దిశానిర్దేశం చేయబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే మంత్రుల పనితీరుకు సంబంధించి ప్రజల అంచనాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ పరిపాలనలో ఏ విధంగా వేగం సాధించాలి, వేగంగా ముందుకెళ్లాలి వంటి అంశాలకు సంబంధించి కూడా ఈ భేటీలో చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక మధ్యప్రాచ్యంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఈ సమావేశంలో సమీక్ష జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్